ఏం చేస్తున్నావు? ఏం కడుగుతున్నావు? తలకాయ కూర కడుగుతుందండి. మేక తలకాయ, కనకంత పెద్ద తలకాయ. అది అంత తలకాయని ఈరోజు కత్తిరించినాం అనమాట. మేక తలకాయ, మనిషి అంత తలకాయ లాంటి తలకాయ. పెద్ద పెద్ద ముక్కలు కొట్టి దగ్గర ఉన్నాడండి. ఎలా చూడండి, ఎలా పెద్ద పెద్ద కొట్టించాడు. అవును అవును. ఏంది పెద్ద పెద్ద ఆడ చిన్న చిన్న ముక్కలే కట్ చేసిండు వాడు. చిన్న చిన్న ముక్కలే కొట్టిండు నా కళ్ళ ముందు. అవి పెద్దగా ఎట్లయినాయి అంటే నువ్వు నీళ్లలో నానబెట్టబట్టే పెద్దగా అయినాయి అనుకుంటా. ఇప్పుడు నువ్వు అంటే నీకు పెద్ద ముక్కలు నవ్వులటం బాగుంటాయి, చిన్న చిన్న నవ్వలేవు కదా నువ్వు. ముక్కలు వండేసుకున్నా చాలు అనేసి ముక్కలు కింద వేసావు, కింద వేసి మళ్ళీ ఎత్తి దాంట్లోనే వేయి. నేను ఫిట్టింగ్లో పెట్టట్లా, నేను ఫిట్టింగ్లో పెట్టట్లా, కామెడీ చేస్తున్నా. నిన్న ఏం వాడుకున్నారండి బాబు. మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి మీరు ఇవ్వను, గంటకి 2000 అంటారండి. మళ్ళీ వేరే రకంగా అనుకున్నారు, గంటకి 2000 అంటే చేత కూడా ఉంది. పెంచితే నువ్వు బిల్లు కడుతున్నావా? నువ్వు 5000 కడుతున్నాను నేను. నడు బాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. మహా కోపం వచ్చేసి బండలు జారుతున్నాయి కింద. జాతర హాస్పిటల్ తీసుకెళ్ళి నువ్వు ఉన్నావు కదా, డబ్బులు నేను పెడతాను హాస్పిటల్ జతరా అంతే. అంతే. కోట శ్రీనివాసరావు అండి రూపాయి పెట్టుబడి ఏం పెట్టడు. అవునండి. రేపు వచ్చాక ఏం పెడతాడో చూద్దామండి. వీడియోలో వచ్చేది, వీడియోలో డబ్బులు రావట్లేదు. సరేనండి, చూడండి. ఇప్పుడు వంకాయ 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 మీద వంకాయ అన్నం వండుతుందండి కనుక నా కోసం. వేడివేడి అన్నం వండుతుంది, అట్లనే తలకాయ కూర కూడా వండి పెడుతుంది. అదృష్టం ఉండాలి కదా అలా వండి తినాలంటే. నాకు అదృష్టం దేవుడు ఇచ్చిండు అనుకుంటా, అందుకే వేడివేడి అన్నం తలకాయ కూర వండుతుంది. ఇప్పుడు డైలాగ్ వేసాను అనుకో, పొద్దున ఫోన్ చేసినప్పుడు అండి, అమ్మ షాహిద్ అన్నది, ఏందమ్మా హెల్త్ బాగుంది అని అడిగిన. బాగానే ఉంది. అది పొద్దున్న రాగానే మొహం ఎండిపోయిన కరివేపాకు లాగా ఉంది. అంత దూరం జర్నీ చేసి వచ్చి ఎండిపోయింది. దాన్ని బట్టతో పట్టుకోవచ్చుగా, చేత్తో పట్టుకోకపోతే. మరి అది కూడా నేను చెప్పాలి నీకు, మరి అది కూడా నేను చెప్పాలి నీకు. ఇప్పుడు మంచి మాట చెప్పినా, నీకు చెడ్డ మాట చెప్పినా నేను. మరి నువ్వు చేత్తో పట్టుకుని అబ్బా అన్నావు 3 సార్లు అన్నావు ఇప్పటికి. నువ్వు ఒక్కసారిగా 3 సార్లు బట్ట పట్టుకొని నన్ను పట్టుకుంటే కాదు. ఏదో ఒకటి పట్టుకో, ఆ గుడ్డ ముక్క పట్టుకోవాలని ఉందా రూల్? అది అక్కడ ఏదో ఒకటి తీసుకో. కన్నుల్లో దొంగ తగిలిండండి కనకానికి. ఆ దొంగ బ్యాగ్ పట్టుకొని పోయిందంట కనకాంది. ఎవరు కూడా అక్కడ నుంచున్నారు, నా అడిగి ఎవరు లెక్క నుంచున్నారు. నేను మొగలే కాదు, నా పేరు అంటే తినండి. 3 రౌండ్లు వేసారు, అయినా నా మనసు ఒప్పుకుంటా లేదండి. వెళ్ళేటప్పుడు కించక కూర్చునండి 500 ఖర్చు పెట్టేసుకుని తాగేసి పొడిముక్కలన్నీ చీరలను ఇలా పడేసుకుని మాత్రం అందంగా ప్యాక్ పెట్టుకుని అన్ని కూడా నువ్వు మొన్న 2 నెలల నాడేమో ఒక ఆవిడ విజయవాడండి ఆడండి తాడు అన్ని పని ఉన్నాయండి బాబు. దగ్గర పెట్టుకుని దిగిపోయింది బ్యాగ్ పెట్టుకుని. దాంట్లో 5000 ఉన్నాయండి బాబు. కష్టపడి 5000 మళ్ళీ అలాగే నా సొమ్ము గజపాలు అయిపోతుందండి. నాకు అంతే అర్థం. నోట్లో పెట్టి గుంజు. బట్ట ఉట్టేప్పుడు బర్రం తిరిగిపోతుంది. కావాలన్నప్పుడు ఏది పని జరగదు.
వద్దన్నప్పుడే పనులు జరుగుతూ ఉంటాయి. అంతే, అనుకోకుండా పనులు జరుగుతాయి. కానీ సాధారణ పోయిన చుట్టూ దొరుకుతుంది, ఎందుకు అర్థం కాదు. నేను బాబా ఉన్నాడు అనుకుంటానండి, చూసారా ఉంచుతారు అందరూ, నేను అలా ఉంచను, ఇక్కడ పెట్టేస్తారండి. ఏంటంటే ఇది బలం అండి, వాటర్ ఉంటే బలం అంట. వాటర్ ఉంచేసరికి దీనిలో ఉన్న విటమిన్లు అన్నీ పోతాయి, అందుకని వాటర్ ఉంచకూడదండి. మాకు కూర్చుంటారు ఫ్యామిలీ డాక్టర్, ఆయన చెప్పారు డాక్టర్ కోర్స్ అన్నీ కూడా నాకు పల్లెటూరు ఉంటుంది, దాంట్లో కనకమ్మ గారికి బెంగ లేకుండా అక్కడ చేస్తారంటే మా నాన్నకి తప్పు వచ్చి పంపమాట. అందుకే కొంచెం చిట్కాలు బాడీలో పార్ట్ల గురించి నాకు కొంచెం తెలుసండి. రాజేశ్వరి కూడా నేను చెప్పకూడదు నేను మానేసి చెప్పానండి. ఆయన అలాగే కాలేజ్ లెక్కలు కూడా సార్ చెప్పండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. తలకాయ కూర ఉండు. అవునా, ఎంతసేపు ఇంకా ఇది అవ్వాలి కదా, ఇంకా అవ్వాలా? తలకాయ కూర తీసుకుంటుంది అంటే ఇంకా తలకాయ కూర వండుతామని నేను ఇది వచ్చిన 2 నిమిషాలు ఆగు. మరి మధ్యలో దింపినా అన్నం తర్వాత వండుకోవచ్చు. అన్నం ఉడికిపోయాక తింపనా. రేపు నువ్వు పెళ్ళి అయ్యాక ఫస్ట్ నైట్ చేస్తా అంటే ఎవరైనా డోర్ కూడా ఎలా ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుంది. ఆ మాట తప్ప వేరే మాట రాదు నీకు. మరి నీకు అప్పుడు లేసి తీయు, పని అయ్యే వరకు తీయు. మంట ఉంటేనే వంట ఉండేది, అదే కదా మరి. మంట లేకపోతే వంట ఏముండదు. నీకే తెలివి అనుకో, కూడా తెలివి ఉంటుంది. నాతో పోటీ పడతాం, నాతో పోటీ పడాలంటే మూతి మీద మేఘాలు ఉండాలి. ఉన్నాయి కదా పోటీ పడుతున్నా నేను. మీసాలు ఏమిటన్నారమ్మా, నేను ఇంకా చూడలేదు, నేను డైలాగ్ వేసిన డైలాగ్ నీకు అర్థం కాల. నీతో పోటీ పడంటే మూతి మీద మీసం ఉండాలి అంటే నాకు ఉంది కదా, అందుకే నీతో పోటీ పడుతున్నా అని అర్థం. ఏంటి బిస్కెట్ గోవా ఊటీ తీసుకెళ్తా లేదండి ఎవరు కూడా, అదొకటే ఆశ ఉంది నాకు. అక్కడ బీచ్ లో స్నానం చేయాలండి. చేసాను 2-3 సార్లు చేసాను గోవాలో. గోవాలో స్నానం చేసినావా? మరి నీకు అదే చదువుతున్నాను, గోవాలో స్నానం చేయాలండి కనకానికి అంట. స్నానం చేసి మంచిగా ఓయబ్బో పెద్ద కోరిక. ఎందుకు నీకు ఆ కోరిక ఎట్ట పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది? నాకైతే లేదు. నువ్వు ఫ్యాంట్ ఇప్పకుండానే పుడుకుంటా, లుంగి కట్టుకోకుండా. మొగ్గోడు ఇవ్వకుండా లుంగి కట్టుకుని షార్ట్ వేసుకుంటాడండి వీడు, శరీరాన్ని ఏం చూపించడండి ఇంట్లో కూడా. అయ్యే లుంగీలు కట్టుకునే రోజులు పాత రోజులు, ఇప్పుడు కాదు, ఇప్పుడు మారినాయి. షార్ట్లు నా ఇష్టం, నాకు ఇష్టం ఉండదు, నేను వేసుకోను. నాకు నచ్చినప్పుడు వేసుకుంటా అంతే. మరి తెలివి తక్కువ ఏం కాదు. పెట్టు ఇంకా పెట్టు. ఇక చూడండి తలకాయ కూర వండుతుంది కనకం. గ్యాస్ పెంచింది ఇప్పుడే, ఆయిల్ వేస్తుంది ఇప్పుడు. మళ్ళీ ఎన్ని ముడ్డి కట్టుకున్నాను వెళ్ళాను అలాంటి ఎన్ని చెప్పక్కర్లేదు, మామూలుగా చెప్పు. కూర వేస్తుందండి, తాలింపు వేస్తుంది. తాలింపు వేస్తారా దీంట్లో అంటారు అలాగా. అవన్నీ అవసరమా నీకు? అవసరమా? మిరపకాయలు వేస్తుందండి ఇప్పుడు. దోమలు కుట్టేస్తున్నాయి ఇక్కడ, కాళ్ళ మీద దోమలు కుట్టేస్తున్నాయి. ఇది జీలకర్ర అన్నిటిలోనే బాగుంటుందండి. పంట కింద పడితే చాలా బాగుంటుంది. డైలాగ్ బాగా గుర్తుంది నాకు, పంట కింద అన్నది. కమ్మగా ఉంటుందండి జీలకర్ర, అల్లం ముక్క. ఓకేనండి, తాళం చేసిన దాంట్లో మన ఇష్టం అండి. ఏ ఆకుకూరలన్నా వేసుకోవచ్చు, ములక్కాడ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. ఇంతకు టమాటాలు ఉన్నాయా? టమాటాలు ఉన్నాయా? టమాటాలు రాలేదు నాకు తెలిసి. 3 కాయలు తెచ్చినావా? ఓకే, మాట్లాడేసి నువ్వే చాలేదేమో, నాకైతే కనిపించలే. అబద్ధం ఆడకుండా నేను తెచ్చాను. ఓకే, టమాటా కూడా ఎందులో వేసిన టేస్ట్ బాగుంటుంది, నాకు చాలా వస్తుంది. టమాటా వేస్తున్నానండి, చూడండి. పోయినసారి తలకాయ కూర భలే ఉండింది.
చాలా టేస్ట్గా ఉంటుంది. పోయినసారి కదా ఎప్పుడు బాగానే ఉంటుంది. ఈసారి ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. బాగుంటుంది అనుకో. మీ వంటలకి మా వంటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునండి, మేము వేరు మీరు వేరు కదా, మన మనుషులం కాదు కదా. బ్లడ్ ఒకటే. అదే నీకంటే ముందు డైలాగ్ నేను కొట్టా. బ్లడ్ ఒకటే నాయన, వర్ణ భేదాలు ఎరుపు నలుపులు తేడా కానీ బ్లడ్ ఒకటి. బ్లడ్ ఒకటే, ఇదో అలాగే అందరి బ్లడ్ ఎర్రగానే ఉంటుంది. ఒకరిది పసుపు, ఏమైనా నల్లగా ఉంటుందేమో, ఒకరిది నల్లగా, ఒకరిది తెల్లగా ఉండదు. తర్వాత మేము ఉల్లిగుజ్జు చేస్తాం. ఏ మసాలా కూర వండుకున్నా ఉల్లిగుజ్జు. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం ముక్క ఉంటే గసగసాలు అవి వేసుకోవచ్చు. నాకు లేవండి అవి. అందుకు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్. ఓకే, దీన్ని తిన్నాళ్ళు ఇంకా అసలు వదలకండి, ఎంత బాగుంటుందో చెప్పడం. అందుకనే వదలలేకపోతాను ఈ వంట ఇప్పటి వరకు. తింటనే ఉన్నా. నిజమే మరి, తిన్నవాళ్ళు వదలరు అన్నావు నువ్వు, మరి ఆ మాట నిజమే కదా. నేను తిన్నా కాబట్టి వదలట్లేదు. నీకు చిన్న కుర్రోడు అయిన చెత్త ముదురు బాబు, నీకు నా మాటలు అర్థం కావు. నేనేదో నిన్ను తక్కువ చేస్తున్నా అనుకుంటావు. నేను తక్కువ చేయట్లేదు, నా మాటలు అర్థం కావట్లా నీకు. అర్థం చేసుకో. అర్థం అవుతుంది. చూసారా, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం ముక్క, లవం ముక్కలు వేసి మిక్సీ పెట్టానండి. 2 ఉల్లిపాయలు, 1 టమాటా. టేస్ట్ నాకు మళ్ళీ కలగా ఉండటానికి, రుచికి టేస్ట్ టమాటా కాదు. ఇప్పటికి 4-5 సార్లు కడిగినావు తలకాయ కూర, మళ్ళీ నీళ్ళు ఎందుకు పోస్తున్నావు? దాంట్లో ఉండాలి, నీటిలోనే ఉండాలి. దాంట్లో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి కదా అట్ట పెడితే. పోవా? విటమిన్ ఏమి పోవు. పచ్చట్లు మనం ఎంతసేపు వాటర్లో ఉంచినా పోస్తే పోతాయి. ముక్కల కింద పోస్తే వాటర్లో ఉన్న రసం అప్పుడు పోతుంది. తెలిసినట్టు యాక్షన్ అని ఓవర్ యాక్షన్ చేయకుండా. నాకు తెలిసింది నేను చెప్పినా, నీకు తెలిసింది నువ్వు చెప్పినావు, అంతే. తలకాయ కూర వేసేస్తుందండి. తలకాయని పెద్ద ముక్క, ఈ ముక్క నాది. ఓకే, తలకాయ ముక్కలు కట్ చేయించుకుని వచ్చినామండి. పెద్ద పెద్ద తినేది ఇద్దరమే కదా, నలుగురు ఏం తినట్లేదుగా. పెద్ద ముక్కలే ఉండని, తినేది ఇద్దరమేగా. ఒక 4-5 ఉంటే సర్లే చిన్న ముక్కలు కొట్టించుకోవాలి అన్నట్టు ఉంటది. చిన్న అయితే 4 ముక్కలు వేసినా ఉండవు, పెద్ద అయితే 4 ముక్కలు వేసినా గట్టిగా సరిపోతాయి. ఈ పంటికి మందికి కూడా తినొచ్చు. మరి నాకు అలా కదా సింపుల్ గా తినాలనుకుంటాను. అర్థమైందా? అర్థమైంది. తర్వాత ఉప్పు కారం వేయాలండి. మగ్గని ఇచ్చాక ఉప్పు కారం. కనకం వండినట్టు ఒక్కసారి వండుకొని తినండి, టేస్ట్ మామూలుగా ఉండదు, నిజంగా బాగుంటుంది కదండి. అలా ఇప్పుడేంటండి 5-6 ఏళ్ళ నుంచి వండుతున్నాను, వీడియోలో పెడుతున్నాను. అందరూ వెరీ గుడ్ అన్నారు. ఇష్టం లేని నా పేరు ఉల్లిగొజ్జు పెట్టారండి. మాట్లాడితే ఉల్లిగొజ్జు అంటే మటన్, చికెన్కి నీసు వస్తువులకే నేను నూరుతా. ఆకుకూరలు, కాయగూరలకి కోస్తానండి. హిందీ నేర్పరా బాబు అంటే నేర్చుకునేంత టైం నీకు లేదు. మాట్లాడేస్తే నేను నీకు నేర్చుకునే టైం లేదు. నువ్వు బిజీ అయిపోయినావు ఈ మధ్య. అసలు నాకే దొరకట్లేదు. నువ్వు ఇప్పుడు 2-3 రోజులు అయిందండి ఆమె కనిపించక. నాకు ఈ రోజు కనిపించింది. నేనేదో పొద్దున పోయి సాయంత్రం వరకు వచ్చేసిన, నువ్వు 4 రోజులు పోయినావు అంతే. మరి మనకేం పని, మనం అక్కడికి పోవడం, పని చూసుకోవడం, రావడమే. అక్కడ ఉండి ఏం చేస్తాం పని. ఇక్కడ మంది ఎక్కువే. స్పైసీ ఉండాలి తలకాయ కూర. స్పైసీ ఉంటే అబ్బా అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా మామూలుగా ఉండదు. ఆ ఘాటే వేరు, ఆ టేస్టే వేరు. డైలాగులు వస్తున్నాయి కనకం. మనిద్దరం బొంబాయికి పోదాం, రాను బొంబాయికి రాను. తలకాయ కూర వండుతుంటే పాట గుర్తొచ్చింది కనకానికి. ఏదో పాట మనం నవ్వుతూ ఆనందంగా చెప్తే మనం తిన్నప్పుడు కూడా అది మనకు అలాగే ఉంటుంది ఆనందం. లేదు ఆడిని కొట్టాలి, ఏడిని కొట్టాలి, ఆడంతా వెళ్ళాలంటే నిజంగా తినకుండానే వెళ్ళిపోతాం. అలాగా అవును, మాట్లాడుకుని తిట్టుకుంటాం. అవును, అద్దరిపోయింది టేస్ట్. సూపర్ ఉందా? ఇంకా ఉడకలేదు, అది పచ్చిగా ఉన్నాయి. అది టేస్ట్ చేస్తే సూపర్ అంట. ఉడికిన తర్వాత టేస్ట్ వచ్చిద్దమ్మా. పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడే కారం వేసినావు నువ్వు. అన్ని పచ్చిగా ఉన్నాయి, ఇంకా ఉడకలా. నాకు తెలియదా అయింది వంటల గురించి. అవును, నేను తినాలనుకున్నప్పుడు చేసుకుంటాగా. చేసుకుంటావా? అవును,
మరి ఇచ్చినప్పుడు మీ అమ్మ ఏమనరా? ఎందుకంటారు? ఓహో, చూసారా? నా వంట నేను చేసుకుంటుంటే ఎవరు నీళ్ళు పోస్తే ముక్క ఉడుకుతుంది. ఓకే, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో నాకు మళ్ళీ. ఓకేనండి, ఓకే అయిపోయింది. మూత పెట్టేస్తే ఉడుకుతుంది, కొత్త ఉడుకుతుంది. మనం ఈ లోపల పని చేసుకోవచ్చు. అన్నం అయిపోయింది కాబట్టి కూర అయిపోయాక హ్యాపీగా తినొచ్చు. అబ్బా, నీళ్ళల్లో ముంచవనుకున్నా నేను. ఎప్పుడు తప్పు దొరికిందా అని చూస్తావు, నువ్వు అలా అంటావని ముంచేది. దొరుకుద్దని నేను కూడా చూసుకుంటూ ఉంటా, కానీ నువ్వు దొరకలా ఈరోజు. నువ్వు అలాగే అలా పబ్లిక్ చేస్తావు నాకు తెలుసు. ఈరోజు దొరకలా. అదండి, ఈసారి నేను వెళ్ళిపోండి, మూత చెప్తాను. నేను వెళ్ళిపోను, నా ఇష్టం, నువ్వు వెళ్ళిపో. అయిపోయిందండి, కూరకు ఉడకటం ఒకటే కావాలి. ఓకే, మూత చెప్తానండి. కలర్ఫుల్గా చూసారు ఎంతమంది, అలా ఆనాలి. ఇదిగోండి మూత. ఓకే, ఉడుకుతుందండి అది. ఉడికాక తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. అప్పటి వరకు మిగతా పనులు చేసుకుంటుంది కనుక. పని కూర్చుంటూ బట్టలు మడతెట్టేసుకో. నేను ముచ్చట్లు చూతా ఉంటా, నువ్వు మడతేసుకో. చాలా తెలియదు బాబు. నువ్వు నాకు నిజమే అనిపిస్తుంది నువ్వు ఆ మాట అంటే. ఎందుకంటే ఆ రోజు చనిపోయిన రోజు ఆడనే కూర్చున్నాం మనం. నువ్వు ఆ మాట అనబాకు. ఎందుకు దగ్గరికి ఏం రాడలే కానీ ఎందుకు మళ్ళీ అందరూ అలా. నా కోసమేనండి అవన్నీ నేనే తినేస్తా ఇప్పుడు. నేను నీకెందుకు, నేను తింటాగా ఆడబెట్టు. తినకూడదు అంటాను చూడండి, కావాలని. పచ్చివేం కాదు, పండువే. ఒక దానిమ్మ చెక్క ఇచ్చానండి, దాక్ష పళ్ళు ఇచ్చాను, ఇంకేం కావాలి? నాకు అరటి పండు కావాలి ఇప్పుడు. ఇది చూడు, ప్లేట్ పక్కకు పోతుంది. రాను రాను, పాట పాడు. రాను చూడండి, కనకం లాంటి ద్రాక్ష పళ్ళు. ఇగో సాహిత్యలాగా ఉన్నాయి, నల్లగా కొన్ని తెల్లగా ఉన్నాయి. ఇది ఒకే దాంట్లో తెలుపు నలుపు ఎలా వచ్చింది? అట్లనే ఉంటాయి, చూసారా? చూడండి విచిత్రం. ఇది నేనండి, ఇదేమో సాహిత్యం. నల్లగా ఉన్నాడండి. ద్రాక్ష పళ్ళు చూస్తే నాకు రాఘవేంద్రరావు గారి పాట గుర్తొచ్చింది. అలా గుర్తొచ్చింది కదా మరి. అలాగే అందరూ అలాగే. ఎందుకు కవర్లోనే ఉండను, ఎందుకు తీస్తాను? కవర్లో ఉంటే మగ్గిపోతే ఎక్కువ. ఓకే, పచ్చిగానే ఉన్నాయి కదా మగ్గని. ఇక కనకం 4 రోజులకి కూరగాయలు తెచ్చుకుందండి. 4 రోజులుగా ఇక చూడండి, గోతం నిండా కూరగాయలే. ఏమండి, నేను అవి తింటాను 2 రోజులకు. ఇప్పుడు ఈ కడిగి వీడికి పెడతా. ఓకే, పెట్టు. పుల్లగా ఉన్నాయి. నాకు ఇవ్వద్దు చేతిలో, ఇవి కావాలి. నువ్వు కొనుక్కున్నప్పుడు తింది. ఏంది కనుక నీ తెలివి. నువ్వు తెలివి నీకే కాదు నాకు ఉంటుంది తెలివి. కూరగాయలు చూడండి, ఫ్రెష్ కూరగాయలు తోటలో నుంచి కోసుకొచ్చింది కనకం. ఇవన్నీ తోటలో నుంచి కోసుకొచ్చినాయి, కొనుక్కొచ్చినాయి. ఈ కూరగాయలు నేను కూడా పట్టుకెళ్తా, సగానికి పట్టుకెళ్తా దీంట్లో. చూడండి, మనసులో మాట బయట పెట్టింది చూడండి. నేను ఊరకన్నా, అసలు పెట్టకపోయినా నేనేం ఫీల్ అవ్వను, కానీ ఊరకు ఒక మాట అన్నా సగం తీసుకెళ్తా అని అన్నది చూడండి. నోట్లో మాట అస్సలు ఆగదు. నువ్వు అడగవు, నేనే పెడతాను అందరికి కూడా. అందరికి కూడా రుచి చూడాలి కదమ్మా. కనకం తెచ్చింది పెట్టింది నాలుగే ఉండాలి కదా. పుణ్యం కావాలి కూడా. ఏం కాయలు? ద్రాక్ష పళ్ళు అడుగుతుందండి, నా కోసమే. కనకం తినదు, నేను ఒక్కడనే తింటా అవి. కనకానికి కాదు. నేను అదే కాదు చెప్పింది, నేను తప్పు చెప్పినా. తర్వాత బంగారాన్ని అమ్మాయి చూద్దాం. వెయిటింగ్. మనసులో ఆ మాట పెట్టుకోకు నువ్వు. పిచ్చి పిచ్చి మాటలన్నీ నువ్వు. నేనేం పెట్టుకుంటాను, నేను అన్నాను జనరల్గా మాట్లాడేది. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి అను. యాడికి పోతున్నావు చెప్పపోతా మరి. మంట ఓ రగిలిపోతుంది ఈడ. ఇంత మంట ఉంటే అట్ట ఇబ్బందే. హాయ్ అండి, బాయ్ అండి అని ఇంకా పోతాను నేను. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.
తింటాను, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. నేను బట్టలు మడత పెట్టేసుకుంటాను. బాయ్ అండి అందరికీ. తినేటప్పుడు మళ్ళీ చెప్తా టేస్ట్.